వెల్కమ్ బ్యాక్. గోల్డెన్ డేస్ అంటేనే ఇవేనా? అందరికీ కాదు, బంగారం కొందాం అనుకుంటున్న వాళ్ళకి, ఆభరణాలు అంటే మోజుపడే వాళ్ళకు, ముఖ్యంగా లేడీస్కు ఇది మాత్రం గోల్డెన్ డేస్. అవునండి, బంగారం ధరలు భారీగా తగ్గుతున్నాయి. 3 నెలల్లోనే 10 గ్రాముల బంగారం ధర 6,000 తగ్గి 26,000కి పడిపోయింది. ఈ విధంగా ఒకసారి బంగారు ధరలు పతనం కావడం వెనుక జనం కూడా ఇప్పుడు కొనాలా, కొన్ని రోజులు ఆగాలా అనే కన్ఫ్యూజన్లో ఉన్నారు. బంగారం ధరల్లో తేడాలు జనాన్ని కూడా కన్ఫ్యూజ్ చేస్తున్నాయి. మొన్నటికి మొన్న ఒక్కసారిగా 10 గ్రాములు బంగారంపై 1,200 రూపాయల వరకు తగ్గి ఆ తర్వాత 2,000 వరకు పెరిగింది. ఇలా హెచ్చు తగ్గులతో కొనుగోళ్లు వాయిదా వేసుకుంటున్నారు. గత నెలలో 28,000 రూపాయలు ఉన్న 10 గ్రామ్ గోల్డ్ ఇవాల్టి మార్కెట్లో మాత్రం 26,500కి చేరింది. నెల రోజుల్లోనే 1,500 రూపాయలు తగ్గింది. అది 23 నుంచి 25,000 మధ్యకి దిగిరావచ్చని అంచనా వేస్తున్నారు జ్యువెలరీస్. బంగారం ధరలు తగ్గడానికి కారణాలు చాలానే ఉన్నాయి. 2 ఏళ్లుగా గోల్డ్లో ఉన్న పెట్టుబడులను ఇన్వెస్టర్లు ఈక్విటీ వైపు తరలించడం ప్రధాన కారణం. దీనికి తోడు గల్ఫ్ కంట్రీలో ప్రశాంత వాతావరణం, క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గుముఖం పట్టడంతో పాటు అన్నిటికంటే ముఖ్యంగా డాలర్ విలువ బలపడడంతో బంగారు ధరలు తగ్గడానికి కారణం. మరికొన్నాళ్ళు ఇదే పరిస్థితి ఉండొచ్చని అంచనా వేస్తుంది ఇంటర్నేషనల్ గోల్డ్ మార్కెట్. బంగారం ధర ఎందుకు పెరుగుతుంది, ఎందుకు తగ్గుతుంది? ధరల్లో తీవ్ర వ్యత్యాసం. అసలు బంగారం కొనుగోలు ఇది కరెక్ట్ టైమా, లేక కొన్నాళ్ళు ఆగితే ఇంకా ధర దిగి వస్తుందా? బంగారం కొనుగోలుకి ఇది గోల్డెన్ డేస్. దీనిపై మనతో మాట్లాడడానికి స్టూడియోలో ఉన్నారు వంశీ గారు. అదేవిధంగా మనతో పాటు జాయిన్ కాబోతున్నారు మోర్ జ్యువెలరీస్ యజమాని పవన్ గారు. ముందుగా వంశీ గారు, బంగారం ధర మీద ఈ మధ్యలో ఇంతగా ఫ్లక్చువేషన్ కావడానికి కారణం ఏంటండి? ఫ్లక్చుయేషన్స్ ఓన్లీ ఇండియన్ మార్కెట్లో మనకు భారీగా చూస్తున్నాం. ఇంటర్నేషనల్ మార్కెట్లో పెద్ద ఫ్లక్చుయేషన్ చెప్పడానికి లేదు. స్టిల్ అయితే లాస్ట్ 6 మంత్స్ కానీ 1 ఇయర్ కానీ రేంజ్ ఏదైతుందో $60 రేంజ్ అదే రేంజ్లో ఉంది. కాబట్టి రీసెంట్గా ఫర్ ద ఫస్ట్ టైం $1,160 కింద క్లోజ్ అయ్యాడు. ఇంతకుముందు దాదాపు లాస్ట్ 1 ఇయర్ వరకు కూడా చూసుకుంటే కానీ డౌన్ సైడ్ 1180, అప్ సైడ్ 1240 ఆ లెవెల్స్లో ట్రేడ్ అయ్యింది. బట్ ఫస్ట్ టైం అంటే రీసెంట్గా $1,160 కింద క్లోజ్ అయింది అనమాట. సో దానివల్ల కొంత వీక్నెస్ కనిపిస్తుంది. $1,135 కనుక టోటల్గా బ్రీచ్ చేసి క్లోజ్ అయితే మనకి ఇంకా ఫర్దర్ వోల్టాలిటీ అంటే ఫర్దర్ డౌన్ సైడ్ ఉండే ఛాన్స్ ఉంటుంది. ఇండియన్ మార్కెట్లో వన్ ఆఫ్ ద రీజన్స్ ఏంటంటే మనకి అసలు రూపీ ఫ్లక్చుయేషన్స్ ఉన్నాయి. లాస్ట్ 3-4 మంత్స్లో ఒక 1.5-2 రూపీస్ రేంజ్లో రూపీ మూవ్ అవుతుంది. సో దానివల్ల కొద్దిగా ఇంపాక్ట్ వస్తుంది. ప్లస్ ఆ మధ్యలో మనకి బడ్జెట్లో కొద్దిగా డ్యూటీస్ తగ్గిస్తారని కొన్ని రూమర్స్ రావడం, గోల్డ్ బ్యాంక్స్ స్టార్ట్ చేస్తారని కొన్ని రూమర్స్ రావడం, వీటి వల్ల కొంత ఫ్లక్చుయేషన్ వచ్చింది. కానీ బ్రాడ్గా చూసుకుంటే స్టిల్ ఫండమెంటల్గా ఏం చేంజ్ కాలేదు. ప్లస్ ఓవరాల్ ప్రైస్ వల్ల అట్లీస్ట్ ఇంటర్నేషనల్ మార్కెట్స్లో ప్రైజింగ్లో పెద్ద తేడా ఏం రాలేదు. ఇండియన్ మార్కెట్లో ఓన్లీ రూపీ వల్ల కొద్దిగా ఇంపాక్ట్ ఉంది. అంటే ఇంటర్నేషనల్గా అంటే యూరో ఎఫెక్ట్ అన్న దానివల్ల డాలర్లో పెట్టుబడులు పెరగవచ్చు అన్నది ఒక అంచనా ఉంది. అదేవిధంగా బంగారంలో ఇప్పటివరకు ప్రాఫిట్ బుక్ చేసుకుంటే ఆ చేసుకున్న ప్రాఫిట్ని డాలర్లోకి మళ్ళిస్తారు అన్నది ఉంది. దీనివల్ల ప్రధానంగా గోల్డ్ మీద బాగా ఇంపాక్ట్ ఉంటుందంటున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్? మనం ఫస్ట్ 2 కాన్సెప్ట్స్ చూడాలంటే ఆల్రెడీ గోల్డ్లో ప్రాఫిట్ బుకింగ్ అనేది దాదాపు అయిపోయింది. ఎందుకంటే లాస్ట్ 2013 తర్వాత గోల్డ్ $1,920 నుంచి దాదాపు $1,000 $1,1200 దాకా వచ్చేసింది. $1,200-1,100 దాకా. సో ప్రాఫిట్ కవరింగ్ అనేది అక్కడ అయిపోయింది దాదాపు. ఓన్లీ థింగ్ ఏంటంటే ఫ్రెష్ ఇన్వెస్ట్మెంట్ రావట్లేదు గోల్డ్లో. దానికి వన్ ఆఫ్ ద రీజన్స్ ఏంటంటే ఫస్ట్ థింగ్ ఈక్విటీ మార్కెట్స్ మనం ఇంటర్నేషనల్గా చూసుకున్నా కానీ 2008 తర్వాత ఏదైతే ఫాలో అయినాయో ఆ ఫాల్ నుంచి దాదాపు ఆల్మోస్ట్ ఎవ్రీ ఈక్విటీ మార్కెట్ కానివ్వండి, ఇండిసెస్ కానివ్వండి రికవర్ అయినాయి బాగానే. ఎస్పెషల్లీ యుఎస్ మార్కెట్స్ బాగా మళ్ళీ ఫ్రెష్ పీక్స్ పోస్ట్ చేసినాయి. ఇండియన్ మార్కెట్ ఎమర్జింగ్ మార్కెట్స్లో చూసుకుంటే ఇండియన్ మార్కెట్స్ ఫ్రెష్ పీక్స్ పోస్ట్ చేస్తున్నాయి. సో ఆ ఫ్లో అనేది అవుతుందో ఆ గోల్డ్ నుంచి అంటే 2013లో ఏదైతే పీక్స్ ఉన్నాయో ఆ పీక్స్ నుంచి గోల్డ్ ఆబ్వియస్లీ షిఫ్ట్ అయిందనమాట. సో ఆ ఫ్రెష్ ఇన్వెస్ట్మెంట్ మళ్ళీ రావాలంటే ఈ మార్కెట్స్లో చాలా వీక్నెస్ కన్నా కనపడాలి, లేకుంటే ఆపర్చునిటీస్ అన్నా చాలా తక్కువ ఉండాలి. మనకి యూరో మార్కెట్లో గ్రీస్ క్రైసిస్ ఇవన్నీ ఉన్నప్పటికీ గ్రీస్ చాలా చిన్న ఎకానమీ. యాక్చువల్లీ చూసుకుంటే యూరో క్రైసిస్ ఇప్పుడు మనకి గ్రీస్ ఏదైతే నడుస్తుందో ఇదంతా అంటే ఓవరాల్గా సెంటిమెంటల్గా కొద్దిగా వీక్గా ఉన్నా కానీ యాజ్ ఫార్ యాజ్ ప్యూర్ ఫైనాన్షియల్స్ ఆర్ కన్సర్న్ గ్రీస్ చాలా చిన్న ఎకానమీ.
సో ఇమ్మీడియట్ దాని ఫైనాన్షియల్ ఇంపాక్ట్ ఎంత ఉంటుందనేది చెప్పడానికి పెద్దగా ఉండకపోవచ్చు. యాక్చువల్లీ చెప్పాలంటే, రియల్గా చెప్పాలంటే పెద్దగా ఉండకపోవచ్చు. ఓన్లీ థింగ్ ఏంటంటే ఈ ఇంపాక్ట్ గ్రీస్ కనుక బయటికి వెళ్ళిపోతాయి యూరోజోన్ నుంచి, దాని ఇంపాక్ట్ మిగతా పెద్ద నేషన్స్, స్పెయిన్ కూడా చాలా పెద్ద డెట్లో ఉంది, పోర్చుగల్ ఒకటి పెద్ద డెట్లో ఉంది, ఇటలీ కూడా చాలా డెట్లో ఉంది. సో ఈ ఇంపాక్ట్ వేరే వాటి మీద ఏమన్నా పడుతుందా? ఒకవేళ గ్రీస్ కనుక యూరోజోన్ నుంచి ఎగ్జిట్ అయిపోయి మళ్ళీ వాళ్ళ కరెన్సీకి రివర్ట్ అయితే దాని ఇంపాక్ట్ యూరో మీద ఏమైనా పడుతుందన్న ఒక్కటే తప్ప, ప్యూర్గా గ్రీక్ వల్ల ఎస్పెషల్గా డైరెక్ట్గా ఇంపాక్ట్ అయితే పెద్దగా, ఎందుకంటే చాలా చిన్న ఎకానమీ గ్రీస్ అనేది. ఇంకోటి మనం చూసుకుంటే యుఎస్ డాలర్ ఇండెక్స్ ఇంటర్నేషనల్ మార్కెట్లో దాదాపు మల్టీ ఇయర్ లోస్ నుంచి మళ్ళీ బౌన్స్ అవుతుంది. 74 లెవెల్స్ దాకా వచ్చి ఇప్పుడు మళ్ళీ 95 లెవెల్స్ 96 లెవెల్స్లో బౌన్స్ అవుతుంది అన్నమాట. సో గోయింగ్ ఫార్వర్డ్ యూఎస్లో ఇంట్రెస్ట్ రేట్స్ పెంచుతారు అన్నది దాదాపు ఈ ఇయర్ ఎండ్ కల్లా పెంచుతారన్నది దాదాపు 95% ఫిక్స్ అయిపోయినట్టే. ఎందుకంటే చాలాసార్లు మనకు చెప్పారు ఇంతకుముందు కూడా ఫెడ్ మీటింగ్స్లో కానీ మినిట్స్లో కానీ, ఈ ఇయర్ ఎండ్ లోపల ఖచ్చితంగా ఇంట్రెస్ట్ రేట్స్ పెంచుతాము అన్నది దాదాపు వాళ్ళు ఖాయంగా చెప్పారన్నమాట. అదే కనుక జరిగితే ఆ ఇన్వెస్ట్మెంట్ ఫ్లోస్ ఇప్పుడు దాకా దాదాపు రియల్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ చూసుకుంటే నెగిటివ్లో ఉంది. యూఎస్లో కానీ దాదాపు యూరోలో కానీ నెగిటివ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉంది. ఇంట్రెస్ట్ రేట్ కనుక పెంచితే ఈ యూరోప్ నుంచి ఉన్న ఫండ్స్ కానివ్వండి, మిగతా మార్కెట్స్లో ఉన్న ఫండ్స్ కానివ్వండి, యూఎస్ ట్రెజరీ బిల్స్ వీటిలోకి మూవ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఆల్రెడీ ఆ ఎక్స్పెక్టేషన్తో మనకి పోయిన ఏప్రిల్లో ఎప్పుడైతే ఫస్ట్ టైం ఫెడ్ క్వాంటిటీ యూజింగ్ ఆపేస్తామన్నప్పుడే మనకి దాదాపు ఒకసారి ఎమర్జింగ్ మార్కెట్ కరెన్సీస్ అన్నీ చాలా వీక్ అయినాయి. మన రూపీ కూడా దాదాపు 69 రూపాయల దాకా సడన్గా స్లిప్ అయింది. అప్పుడే దాదాపు మనకి అదే టైంలో గోల్డ్ మీద కర్బ్స్ కానివ్వండి, ఇంపోర్ట్ కర్బ్స్ ఇవన్నీ ఆర్బీఐ స్పెషల్ ఇవి తీసుకుంది. సో ఈ ఇయర్ ఎండ్ ఖచ్చితంగా చేస్తారని మాత్రం డిసైడ్ అయిపోయింది అనమాట. దాదాపు ఫెడ్ ఈ ఇయర్ ఎండ్ కల్లా ఇంట్రెస్ట్ రేట్స్ పెంచుతారు. అదే జరిగితే ఆబ్వియస్లీ మళ్ళీ ఫ్రెష్ ఇన్ఫ్లోస్ ఏదైతే ఉంటుందో చాలా మార్కెట్స్ నుంచి యూఎస్కి వెళ్ళే ఛాన్స్ ఎక్కువ ఉంటుందన్నమాట. అదే జరిగినప్పుడు డాలర్ ఇంకా బలపడుతుంది. ప్లస్ డాలర్ బేస్డ్ కమోడిటీస్ ఏమన్నా తీసుకోండి, గోల్డ్ కానివ్వండి, క్రూడ్ ఆయిల్ కానివ్వండి, ఇవన్నీ డాలర్ బేస్డ్ కమోడిటీస్ ప్రైస్డ్. సో ఇవన్నీ వీక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఓకే, వంశీ గారు మనతో పాటు మాట్లాడేందుకు మోర్ జ్యువెలర్స్ చెందిన పవన్ గారు ఉన్నారు. పవన్ గారు, గోల్డ్ మార్కెట్, లోకల్ మార్కెట్కి సంబంధించి బంగారం ధరలో ఇటీవల కాలం హెచ్చుతగ్గులు జరుగుతున్నాయి. జనాలు ఏమనుకుంటున్నారు అంటే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు బంగారం ఇంకా తగ్గుతుందని వాళ్ళు అనుకుంటున్నారా? ఒకవేళ తగ్గుతుంది అనుకుంటే మీరు ఇస్తున్న సజెషన్ ఏంటండి? నేనేమంటున్నానండి, యావరేజ్గా చూస్తే మాత్రం లాస్ట్ ఇయర్కి ఇప్పటికి కంపేర్ చేస్తే మనకి డిఫరెన్స్ ఆఫ్ గోల్డ్ రేట్ వచ్చేసి డిక్రీజ్ ఆఫ్ గోల్డ్ రేట్ మనం పర్సంటేజ్ వైజ్ చేసుకుంటే మాత్రము 6% ఉన్నదండి. ఇంకోటి జనరల్ ఏముందంటే ఇప్పుడు బేసికలీ దేర్ మైట్ బి మెనీ రీజన్స్ ఫర్ ఆల్ దిస్. వన్ ఈజ్ దట్ ఇంటర్నేషనల్ మార్కెట్ ఒక రీజన్ ఉంటుంది. ఆ తప్ప కూడా మనకి ఇప్పుడు ఏముందంటే అట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం ఎక్కడైనా మ్యారేజెస్ కానీ రూరల్ డిమాండ్ మాత్రం చాలా విపరీతంగా తగ్గిపోయింది. ద బేసిక్ కాజ్ ఇస్ దట్ ఇప్పుడు మ్యారేజెస్ ఏం లేకుండా మూలంగా, ఎందుకంటే గోల్డ్ ఈజ్ మోస్ట్లీ పర్చేస్డ్ ఫర్ మ్యారేజ్ అనమాట. ఇంకోటి సెకండ్ ఏముందంటే ఈసారి పుష్కరాలు వచ్చే మూలంగా కూడా కొద్దిగా ఇనాస్పిషియస్ టైం ఇప్పుడు నడుస్తుందన్నమాట. అంటే అయితే దట్ ఈస్ ద మేజర్ రీజన్ వై ది గోల్డ్ రేట్ ఈస్ గాన్ లెస్. ఇంకోటి డిమాండ్ ఆఫ్ గోల్డ్ కూడా బాగా తగ్గిపోయింది. బికాస్ ఇప్పుడు ఏమిందంటే ఫోర్త్ కమింగ్ ఇప్పుడు ఆగస్ట్ 3rd వీక్ నుంచి మాత్రం విపరీతంగా గోల్డ్ రేట్, వీ ఫీల్ దట్ ద గోల్డ్ రేట్ విల్ ష్యూర్లీ గో అప్. నాట్ ఓన్లీ ఫ్రమ్ రూరల్, ఇప్పుడు అర్బన్ ఏరియాస్లో కానీ రూరల్ ఏరియాస్లో కానీ రెండు చోట్ల కూడా డిమాండ్ ఏకంగా వచ్చే వరకు ఈ శ్రావణం వస్తుంది, దాని తర్వాత కంటిన్యూడ్గా మళ్ళీ దసరా వస్తుంది, దసరా తర్వాత దీవాలి, దాని తర్వాత మళ్ళీ మ్యారేజెస్ స్టార్ట్ అవుతాయి. అయితే వీ ఎక్స్పెక్ట్ అండ్ వీ హ్యావ్ ఏ స్ట్రాంగ్ ఫీలింగ్ అనమాట. ఈ జ్యువెలర్స్ కమ్యూనిటీ తరపున ఒపీనియన్ చెప్తున్నానండి నేను మీకు. పవన్ గారు, జనరల్లీ ఈ ఒకసారి ఆగస్ట్ 3rd వీక్ పవన్ గారు, మార్కెట్లో అంటే చాలా మంది బంగారం ధర తగ్గుతుంది అని అనుకొని కొనుగోలు వాయిదా వేసుకుంటున్నారు అన్నది ఒకటి వినపడుతుంది. మీరు అన్నట్టుగానే ఈ ఏదైతే ఇప్పుడు వచ్చే పుష్కరాలు ఉన్నాయి, ఈ టైంలో మంచి పనులకు కరెక్ట్ కాదు కాబట్టి బంగారం కొనడం కూడా ఒక సెంటిమెంట్ కాబట్టి వాయిదా వేస్తున్నారని మీరు కూడా అంటున్నారు. మొత్తంగా చూసుకుంటే ఆగస్ట్ నుంచి మొదలయ్యే సీజన్లో బంగారం రేటుకి సంబంధించి మీ జ్యువెలరీ తరఫు నుంచి ఎక్స్పెక్ట్ చేస్తుంది ఏంటి? ప్రస్తుతం ఉన్న లెవెల్స్ నుంచి ఒకవేళ పెరిగితే ఏ స్థాయికి పెరిగే అవకాశం ఉందంటారు? జనరల్గా ఏమైందంటే ఇప్పుడు ఇది ఓవరాల్గా చూస్తాం కదా సార్, ఇప్పుడున్న జ్యువెలరీ ఎలా ఉందంటే గోల్డ్ రేట్స్ మెల్లిమెల్లిగా పెరుగుతాయి అనమాట. ఇట్స్ నాట్ వన్ టైం జంప్ కాదనమాట. కానీ ఓవరాల్గా చూస్తే మాత్రం ఈ ఇయర్ ఎండ్ వరకు మనము ఇప్పటికున్న రేట్కి ఇంకా ఇయర్ ఎండ్ వరకు ఒక 10 to 15% అయితే
గ్రోత్ ఉందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం సార్. అది అంటే ఓవరాల్గా గోల్డ్ సేల్స్ అంటే దీనివల్ల ఆఫ్ మ్యారేజెస్ అంటే ఓవరాల్గా గోల్డ్ సేల్స్ తీసుకుంటే ఇప్పుడున్న శాతంలో అంటే ప్రస్తుతం ఎంతవరకు తగ్గినాయి బంగారం కొనుగోళ్ళు అని? యాక్చువల్ ఏమిందంటే సార్ ఇప్పుడు ఆల్రెడీ ఒక లెవెల్కి వచ్చేసింది గోల్డ్ రేటు. ఇంకా తగ్గితే ఒక 10, 20, 30 రూపీస్ తేడా రావచ్చు పర్ గ్రాము. ఇంకా అంతేగాని ఇంకా చాలా విపరీతంగా తగ్గిపోయిందని అలా అయితే కనబడతలేదు సార్. వీ డోంట్ ఫోర్సీ దట్. ఓవరాల్గా తీసుకుంటే అంటే నేను అడిగేది ఏంటంటే బంగారం జ్యువెలరీకి సంబంధించి రేట్ ఒక కన్ఫ్యూజన్లో ఉన్న స్టేజ్లో అది బంగారం కొనుగోళ్ల మీద ఎంతవరకు ఇంపాక్ట్ అవుతుంది, మీ సేల్స్ ఎంతవరకు తగ్గాయి? యాక్చువల్ ఏమిందంటే సార్ ఇది జనరల్గా చూస్తే మాత్రం ఈసారి అన్ఆస్పిషియస్ టైం ఉంది కదా, ఎవ్రీ ఇయర్ ఇది ఆషాఢం సీజన్లో జనరల్గా సేల్స్ వచ్చేసి ఒక 25-30% తక్కువనే ఉంటాయి సార్ జనరల్లో కూడా. ఈసారి కూడా అంతే ఉందన్నమాట. దెర్ ఇస్ నో మచ్ చేంజ్ ఇన్ ది ఫిగర్స్ అనమాట. రేషియో మాత్రము ఆషాఢంలో ఎవ్రీ ఇయర్ ఎంత మైనస్ అవుతుందో అంతే మైనస్ ఉన్నది. ఇంకా జనరల్గా ఇది శ్రావణం ఆ టైం వచ్చిన తర్వాత ఇది కవర్ అయిపోతుంది సార్. దిస్ ఓన్లీ టెంపరీ ఫేజ్ విచ్ ఎవ్రీ ఇయర్ ఇట్ హ్యాపెన్స్. అంటే లాట్ ఆఫ్ కన్ఫ్యూజన్ ఉంది బంగారానికి సంబంధించి. పవన్ గారు, లాట్ ఆఫ్ కన్ఫ్యూజన్ ఉంది బంగారం ధరలు బాగా పెరిగి తగ్గడం ఇట్లాంటి విషయంలో. చాలా మంది వరకు గతంలో లాగా ఇప్పుడు గోల్డ్ రీసైకిల్ చేసుకునేందుకు ముందుకు వస్తున్నారంటున్నారు. ఓవరాల్ మార్కెట్లో ఈ రీసైకిల్ అంటే పాత నగలు ఇచ్చేసి కొత్త నగలు తీసుకునేది ఎంతవరకు చేంజ్ ఉందండి? యాక్చువల్ ఏమిందంటే సార్ ఇది ఈ రీసైక్లింగ్ ఆఫ్ గోల్డ్ వచ్చేసి లాస్ట్ 3-4 ఇయర్స్ నుంచి ఓవరాల్గా పిక్ అవుతుందన్నమాట. దాని ముందు అయితే జనాలు ఎక్కువ రీసైక్లింగ్ చేయకపోతుండే. సో లాస్ట్ 4 ఇయర్స్ ఆన్వర్డ్స్ వీఆర్ సీయింగ్ పీపుల్ ఆర్ కమింగ్ ఫోర్త్, ముందుకు వచ్చేసి పాత గోల్డ్ ఇచ్చేసి కొత్తది ఎక్స్చేంజ్ చేసుకొని కొత్త డిజైన్స్ తీసుకుంటున్నారు. కానీ ఓవరాల్గా మా సేల్స్ ఫిగర్లో మీరు ఒకవేళ కంపేర్ చేస్తే మాత్రం దట్ ఈస్ అరౌండ్ 30% ఆఫ్ రీసైక్లింగ్ హ్యాపెనింగ్, 70% వచ్చేసి ఫ్రెష్ సేల్స్ ఉంటుంది సార్. అంటే ఇప్పుడు దీంట్లో భాగంగా మీరు ఏం సజెస్ట్ చేస్తారు? ఇప్పుడు కొత్త బంగారం కొనడం కరెక్ట్ అంటారా, లేకుంటే పాత బంగారాన్ని రీసైకిల్ చేసుకుంటే బెటర్ అంటారా? దీనివల్ల చాలామంది కూడా పాత బంగారాన్ని రీసైకిల్ చేసుకుంటే దాంట్లో నష్టపోతాం అంటున్నారు. మీరు ఏం సజెస్ట్ చేస్తారు? నేనేం చెప్తానంటే అండి, ఇప్పుడు డిపెండింగ్ ఆన్ ది బడ్జెటింగ్ అనమాట. మనకు కొత్తది ఏది రిక్వైర్మెంట్ ఉందో దాన్ని బడ్జెట్ని బట్టేసి చాలామంది రీసైకిల్ చేస్తారు. జనరల్గా ఏముందంటే ఇప్పుడు నడుస్తున్న ధరలు మాత్రం రీసైకిల్ చేయడం అంత సజెస్టబుల్ లేదు సార్. దట్ ఈస్ నాట్ ఎ వైస్ డెసిషన్ బికాస్ రేట్ ఇట్ సెల్ఫ్ ఇస్ లో. దెన్ రీసైక్లింగ్ ఈజ్ ఓకే ఇఫ్ ఇట్ ఈస్ అన్అవాయిడబుల్. ఇంకా మనం బౌండ్ ఉన్నాము, రీసైకిల్ చేస్తేనే మనకి ఇంకా కొత్త ఐటమ్ దొరుకుతుంది, లేకపోతే ఆ బడ్జెటింగ్ ప్రకారం రీసైకిల్ చేస్తేనే తప్పదని చెప్పేసి ఆ ఫీలింగ్ ఉంటే మాత్రం మనము రీసైకిల్ చేయడం బెటర్ సార్. ఇఫ్ నాట్, ఐ ఆల్వేస్ సజెస్ట్ ఎవ్రీబడి దట్ వెన్ ది గోల్డ్ రేట్స్ ఆర్ లోవర్ దెన్ రీసైక్లింగ్ ఇస్ నో పాయింట్. థ్యాంక్ యూ అండి పవన్ గారు, థ్యాంక్ యూ మీ వాల్యుబుల్ సజెషన్ ఇచ్చినందుకు. వంశీ గారు, రీసైకిల్ గోల్డ్ అనేది ఉంది. ఈ మధ్యకాలంలో తీసుకుంటే ఇంపోర్ట్ అనేది కూడా బంగారం మనం దిగుమతి చేసుకుంటుంది కూడా చాలా తగ్గిపోయింది అనేది గవర్నమెంట్ ఇస్తున్న రిపోర్ట్ ఆల్రెడీ చెప్పింది. మధ్యలో స్లైట్గా పెరిగినా కూడా అంటే ప్రస్తుతం జనాలు అన్నది రీసైకిల్ ఉన్న గోల్డ్ని రీసైకిల్ చేయడం మొగ్గు చూపుతున్నారా, లేకుంటే ఓవరాల్గా కమోడిటీ యాజ్ ఎ కమోడిటీగా బంగారాన్ని చూస్తున్నారా? మనకి స్టిల్ ఇండియాలో యాజ్ ఫర్ యాజ్ ఇండియా ఇస్ కన్సర్న్ రీసైక్లింగ్ ఇంకా పెద్ద మేజర్ రోల్ కాదండి. ఎందుకంటే మనకి వన్ థింగ్ ఏంటంటే సెంటిమెంట్ ఫ్యాక్టర్ అనేది గోల్డ్ జ్యువెలరీతో. మిగతా నేషన్స్లో ఏంటంటే గోల్డ్ని దాదాపు ఇన్వెస్ట్మెంట్ పర్స్పెక్టివ్గానే చూస్తారు మెజారిటీగా. ఇండియాలో స్టిల్ ఆ కాన్సెప్ట్ అనేది పెద్దగా గ్రోత్ లేదు. ఇప్పుడు ఈ మధ్య లాస్ట్ 3-4 ఇయర్స్ నుంచి మనకి అది కనిపిస్తుంది. అంటే గోల్డ్ని ప్యూర్లీ ఇన్వెస్ట్మెంట్ పర్స్పెక్టివ్లో చూసి పెరిగినప్పుడు అమ్మేయడం, తగ్గినప్పుడు మళ్ళీ కొనుక్కోవడం ఇట్లా చేస్తున్నారు. కానీ స్టిల్ ఒక 80% పీపుల్, 80-90% పీపుల్ స్టిల్ గోల్డ్ని ఒక సెంటిమెంటల్ ఇది ఆర్టిఫాక్ట్గానే చూస్తారు. అంటే ఒకసారి కొనుక్కోవడం తప్ప దాన్ని మళ్ళీ అమ్మడం అనేది చాలా రేర్గా జరుగుతుంటుంది. సో రీసైక్లింగ్ యాజ్ ఫర్ యాజ్ ఇండియా ఇస్ కన్సర్న్ కొంత తక్కువ ఉంది కంపేర్ టు గ్లోబల్ దీనికి కంపేర్ చేసుకుంటే కొంతవరకు తక్కువ ఉంది. బట్ గోయింగ్ ఫార్వర్డ్ మోస్ట్లీ పెరగచ్చు, ఇంక్రీజ్ అవ్వచ్చు అది. బట్ యాజ్ ఐ సెడ్ ఇప్పుడు ఇంకా ఫర్దర్ తగ్గుతాయన్న ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి కాబట్టి జనాలు పెద్దగా ఇప్పుడు ఇమ్మీడియట్గా రీసైకిల్ చేసుకోకపోవచ్చు. వెయిట్ చేసి మళ్ళీ ప్రైజెస్ పెరిగిన తర్వాత, అంటే కింద ప్రొక్యూర్ చేసుకొని కింద ప్రైజెస్ పడిన తర్వాత కొనుక్కొని మళ్ళీ పైకి వచ్చినప్పుడు అప్పుడు దాన్ని రీసైకిల్ చేసుకోవడం, అమ్మడం చేస్తాను. అన్లెస్ అంటిల్ పాత జ్యువెలరీ ఉండి దాన్ని వాళ్ళకి ఇప్పుడు ప్రస్తుతానికి ఇన్వెస్ట్మెంట్ చేయడానికి డబ్బులు లేక దాన్ని చేయాలంటే తప్ప గోల్డ్ పడడానికి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్, అంటే ఇంకా ఫర్దర్ పైకి పోకపోవడానికి మెయిన్ రీజన్స్ అంటే మనకు రీసెంట్గా చైనా ఈక్విటీ మార్కెట్స్ కొలాప్స్ చూసాం.
విత్ ఇన్ 3 వీక్స్ దాదాపు $2 to 3 trillion అంటే ఒక ఇండియన్ ఎకానమీ సైజ్, మన ఇండియన్ ఎకానమీ $2 trillion ఎంతో ఉంది. సో లాస్ట్ 3 వీక్స్లో చైనీస్ స్టాక్ మార్కెట్స్ దాదాపు అంత వెల్త్ వైప్అవుట్ అయిపోయింది అనమాట. సో మనం పోయిన ఇయర్ తీసుకుంటే ఇండియా కంటే చైనానే టాప్ కన్స్యూమర్ ఫిజికల్ గోల్డ్లో. యాజ్ ఫర్ యాజ్ ఫిజికల్ గోల్డ్ ఈస్ కన్సర్న్డ్ ఇండియాని ఓవర్టేక్ చేసింది చైనా. సో ఇప్పుడున్న సిచ్యువేషన్ ప్రకారం అట్లీస్ట్ ఇండియాలో మనకు లాస్ట్ ఇయర్ మాన్సూన్ సరిగ్గా లేదు. సో ఆ ప్రొసీడ్స్ అనేది తక్కువ ఉంటే మనకు రూరల్ ఎకానమీలో డిమాండ్ తక్కువ ఉంటుంది. ఈ ఇయర్ కనుక మాన్సూన్ కరెక్ట్గా ఉంటే మేబీ దాని ఇంపాక్ట్ మనకి ఒక 3-4 months ల్యాగ్లో కనిపిస్తుంది. ఎందుకంటే ఆ పంట ప్రొడ్యూస్ వచ్చి వాళ్ళకి దాని మీద అమౌంట్ ఉన్నదాన్ని మళ్ళీ ఫర్దర్ ఇన్వెస్ట్ చేసుకోవడం అవుతుంది గోల్డ్లో వీటిలో. సో ఒక 3-4 months ల్యాగ్ ఉంటుంది మాన్సూన్ అయిన తర్వాత. సో లాస్ట్ ఇయర్ మాన్సూన్ మనకి వీక్ ఉండే సర్కిల్ ఈ ఇయర్ ఫిజికల్ డిమాండ్ గోల్డ్కి మేజర్గా ఉండకపోవచ్చు, అన్లెస్ అంటే మనకు కంపల్సరీ అవసరం ఉంటే తప్ప అని. అంటే ఫిజికల్ డిమాండ్ గోల్డ్ అన్నది మనం ఒక పద్ధతి ప్రకారం తీసుకుంటే ఇప్పుడు జనాల్లో కొంచెం అవేర్నెస్ వచ్చింది. కేవలం ధరించడం కోసం ఎంతైతే రిక్వైర్మెంట్ ఉందో అంతవరకే ఆభరణాలు కొంటున్నారు. మిగతాది ఇన్వెస్ట్మెంట్ పరంగా గతంలో బంగారు జ్యువెలరీని కూడా ఒక ఇన్వెస్ట్మెంట్ పరంగా చూసేవాళ్ళు. ఇప్పుడు ఆ పరిస్థితుల్లో మార్పు వచ్చింది అంటున్నారు. మార్పు వస్తే ఎంతవరకు వచ్చింది? ఏ ఏరియాలో బంగారానికి సంబంధించి ఇన్వెస్ట్ చేస్తున్నారు ప్రస్తుతం? మనకి 3-4 అవెన్యూస్ ఉన్నాయి. అండ్ ఫస్ట్ థింగ్ మనకి రెగ్యులర్గా ఉండేది గోల్డ్ బార్స్, కాయిన్స్, గోల్డ్ కాయిన్స్. అది కాకుండా మనకి ఇప్పుడు అడ్వాంటేజ్ ఏంటంటే ఈటీఎఫ్స్, గోల్డ్ ఈటీఎఫ్స్ అని వచ్చినాయి అనమాట. జస్ట్ లైక్ స్టాక్ మార్కెట్స్ లాగా, ఈక్విటీ మ్యూచువల్ ఫండ్ యూనిట్స్ లాగా అనమాట. సో డైరెక్ట్గా మీరు ఫిజికల్ గోల్డ్ కొనుక్కునే బదులు గోల్డ్ 1 gram, ఈచ్ యూనిట్ ఈజ్ ఈక్వల్ టు 1 gram అనమాట, 1 gram గోల్డ్. సో దాన్ని ఏంటంటే మీరు ఈటీఎఫ్ యూనిట్స్ కొనుక్కొని, ఎన్ని యూనిట్స్ కావాలంటే అన్ని యూనిట్స్ కొనుక్కొని ఎప్పుడైతే మీకు ప్రైస్ ఎక్కువ అనిపిస్తుందో అప్పుడు అమ్మేయచ్చు, ప్రైస్ తక్కువ అనిపిస్తే కొనుక్కోవచ్చు. ఒక అడ్వాంటేజ్ ఏంటంటే దీనిలో మనకి స్టోరేజ్ కానీ, అంటే గోల్డ్ ఉంటుందా పోతుందా అన్న ప్రాబ్లం కానీ, ప్యూరిటీ. సాధారణంగా మనం ఏంటంటే గోల్డ్ కొనుక్కున్న తర్వాత మళ్ళీ అదే జ్యువెలరీ షాప్కి వెళ్ళినా కానీ వాడు తరుగు అంటాడు, ప్యూరిటీ అంటాడు, ఇవన్నీ ప్రాబ్లం ఉంటుంది. ఈటీఎఫ్స్లో ఏంటంటే మీరు సింపుల్ సిస్టంలో ఇంట్లోనే కూర్చొని డైరెక్ట్ సిస్టంలో మీకు కావాల్సిన గోల్డ్ కొనుక్కోవచ్చు, అమ్మేయచ్చు, ప్యూర్ గోల్డ్ అనమాట. కాకుండా ఫిజికల్ డెలివరీ అనేది ఉండదు. సో ఓన్లీ ఇన్వెస్ట్మెంట్ పరంగా చూసేవాళ్ళు ఈ ఈటీఎఫ్స్కి మొగ్గు చూపుతున్నారు. ఎందుకంటే వాళ్ళకి ఫిజికల్గా గోల్డ్ ఎక్కడైనా లాకర్స్లో పెట్టుకోవాలి లేదా దొంగతనం అవుతుంది, ఈ ప్రాబ్లం ఉండదు. ప్లస్ అట్ ఎనీ గివెన్ పాయింట్ ఆఫ్ టైం ఎవరిదో షాప్ దగ్గరికి వెళ్ళి మనం బేరం ఆడాలి ఇది అని కాదు. ఆల్ ఇండియాలో, మొత్తం ఇండియాలో ఒక ప్రైస్ సిస్టంలో ఏదైతే ప్రైస్ కనిపిస్తుందో త్రూఅవుట్ ఇండియా అదే ప్రైస్ కనిపిస్తుంది మనకి. సో బార్గైనింగ్ కానీ ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉండవు అనమాట. గోల్డ్ ప్యూరిటీ ఉందా, ఇది ఈ మార్క్ ఆ మార్క్, ఆ ప్రాబ్లం ఉండదు. ప్యూర్ గోల్డ్ యూనిట్స్, జస్ట్ ఎలక్ట్రానిక్ యూనిట్స్ మీరు మీ పేరు మీద ట్రాన్స్ఫర్ చేసుకుంటారు, మళ్ళీ అవతల సైడ్ ట్రాన్స్ఫర్ చేసేస్తారు. అది కాకుండా మనకి రీసెంట్గా రిలయన్స్ వాళ్ళు ఒక రిద్ధి సిద్ధి బులియన్ వీళ్ళతో కలిసి గోల్డ్ ప్రొక్యూర్మెంట్ది పెట్టారు. 1 gram గోల్డ్ ఎవ్రీడే. మ్యూచువల్ ఫండ్స్ లాగా, మ్యూచువల్ ఫండ్స్ ఏంటంటే మనకు మంత్లీ ఎస్ఐపీస్ లాగా పెడతాం, దీనిలో వాళ్ళు డైలీ ఎస్ఐపీ లాగా పెట్టారు. అంటే మీరు ఇచ్చే అమౌంట్ని, మంత్లీ ఇచ్చే అమౌంట్ని ఎవ్రీడే గోల్డ్ని కొంటూ ఉంటారు, యావరేజ్ చేస్తుంటారు. సో దానివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే గోల్డ్ ప్రైస్ పెరుగుతుందా తగ్గుతుందా అన్న అనాలిసిస్ దాదాపు చాలామందికి తెలియదు. మనం ఇప్పుడు నేను చెప్పినా కానీ ఖచ్చితంగా 100% కరెక్ట్ అవుతామంటే ఎవరు కాలేము, ఫ్యూచర్ ఏం జరుగుతుందని ఎవరు చెప్పలేము. సో యావరేజింగ్ వల్ల, డైలీ యావరేజింగ్ వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే అట్ ఎనీ గివెన్ పాయింట్ ఆఫ్ టైం వాళ్ళు ప్రైస్ని కొంటూ పోతుంటారు, యావరేజ్ అయిపోతుంటుంది ప్రైస్. ఎవ్రీ ప్రైస్ పాయింట్లో వాళ్ళ పార్టిసిపేషన్ ఉంటుంది కాబట్టి లీస్ట్ పాసిబుల్ ప్రైస్ని వాళ్ళు అడ్వాంటేజ్ తీసుకునే ఛాన్స్ ఉంటుంది. అట్ ది ఎండ్ ఆఫ్ ద టర్మ్ వాళ్ళు ఫిజికల్ గోల్డ్ కావాలంటే ఫిజికల్ గోల్డ్ తీసుకోవచ్చు, లేదా అది లిక్విడేట్ చేసుకొని ఇచ్చేసేయచ్చు అనమాట. సో ఇది 3 avenues, లేటెస్ట్గా వచ్చిన 3 avenues. ఇవి కాకుండా మళ్ళీ ఈటీఎఫ్ లింక్డ్ యూనిట్స్ కూడా సపరేట్ వచ్చినాయి. గోల్డ్ కంపెనీస్, వీటి లింక్డ్ షేర్స్ కూడా ఉన్నాయి. మన దగ్గర తక్కువ, కానీ ఇంటర్నేషనల్ మార్కెట్స్లో చూసుకుంటే ఎస్పెషల్లీ సౌత్ ఆఫ్రికా ఇట్లాంటి మైనింగ్ కంట్రీస్లో ఆ గోల్డ్ మైనింగ్ చేసే కంపెనీ షేర్స్ని మళ్ళీ ఈటీఎఫ్స్ లాగా అమ్ముతారు అనమాట. సో అది ఒక అవెన్యూ. మన ఇండియాలో మీరు చెప్తున్నది ఒక సర్టన్ సెగ్మెంట్ ఆఫ్ పీపుల్, అంటే వాళ్ళకి ఓన్లీ 15% ఓవరాల్గా పెట్టేవాళ్ళు. మామూలుగా అయితే ప్రస్తుతం ఉన్నది వాళ్ళు ఫిజికల్ గోల్డ్ తీసుకోవడానికి వాళ్ళకు రెండో ఆప్షన్. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో ఆ ఫిజికల్ గోల్డ్ అనేది ఇప్పుడు తీసుకోవడం కరెక్ట్ అంటారా, లేకుంటే ఇంకా కొద్ది రోజులు ఆగాలా, లేకుంటే దశల వారీగా కొనడం బెటర్ అంటారా? ఏది మీరు సజెస్ట్ చేస్తారు? అవసరం ఉంటే కొనుక్కోవాలి, అవసరం లేకుండా ప్యూర్లీ ఇన్వెస్ట్మెంట్ కోసం చూసే వాళ్ళైతే ప్రస్తుతానికి ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరం లేదని నేను అనుకుంటున్నాను. ప్లస్ ఆబ్వియస్లీ యావరేజింగ్ మనం ఇందాక అన్నట్టు దశల వారికి కొనుక్కోవడం. ఇక్కడ ఒక 10% కొనుక్కోవాలి. మోస్ట్లీ ఎక్స్పెక్టేషన్ ఏంటంటే నెక్స్ట్ 1 or 3 to 4 monthsలో గోల్డ్ ప్రైజెస్ ఫర్దర్ డిక్లైన్ అయ్యే ఛాన్స్ ఉందని ఎక్స్పెక్ట్. అందుకని ఇంటర్నేషనల్ మార్కెట్లో కొద్ది వీక్నెస్ కనిపిస్తుంది, డాలర్ ఇండెక్స్లో స్ట్రెంగ్త్ కనిపిస్తుంది. కాబట్టి ఒక 2,000 దాకా, 1,500 నుంచి 2,000 దాకా ఇండియన్ మార్కెట్లో అట్లీస్ట్ కొద్దిగా డిక్లైన్ అయ్యే ఛాన్స్ ఉందని ఎక్స్పెక్టేషన్స్. అంటే మీరు అన్నట్టు 26,500 రూపాయలు ప్రస్తుతం ఉంది.
గోల్డ్ 25,000 దాకా రావచ్చు, 25,000 నుంచి 24,000 మధ్యలో వచ్చే అవకాశం. మీ అంచనా ప్రకారం దాదాపు 23,500 నుంచి 24,000 వరకు ఉండొచ్చు అంటారు. అంటే అది ఎప్పటిలోగా ఉండే అవకాశం ఉంది? నెక్స్ట్ 3-4 మంత్స్లో వచ్చే అవకాశం ఉంటుంది, ఒక 3-4 నెలల్లో వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఆబ్వియస్లీ మనం ప్రొడ్యూస్ చేయం కాబట్టి ఇంటర్నేషనల్ మార్కెట్ని బట్టే మూవ్ అవుతుంది. ఇది ఇంటర్నేషనల్ మార్కెట్లో $1,130 కింద కనుక మార్కెట్ వస్తే ఒక ఫర్దర్ $200 డిక్లైన్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి అనమాట. అంటే $900 లేదా $880 దాకా వచ్చే అవకాశం ఉంది. మనకి యావరేజ్గా $1కి ₹15 నుంచి ₹12 మూవ్ అవుతుంది. సో ఒక $200 మనం రూపీ ఇంపాక్ట్ కొద్దిగా వేసుకున్నా కానీ యావరేజ్గా ₹10 వేసుకున్నా కానీ ₹2,000 దాకా పడే అవకాశం కనిపిస్తుంది అన్నమాట. అంటే 25,000 నుంచి 24,000 మధ్యలో వచ్చే అవకాశం ఉంది. సో ఈ పాయింట్ నుంచి 10% ఇక్కడ ఇంకో ఎవ్రీ మంత్ ఒక 10% ప్రొక్యూర్ చేసుకుంటూ వెళ్తే వాళ్ళు ఎవరైతే ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళకి మోస్ట్లీ ప్రైజింగ్ యావరేజ్ చేసుకునే అవకాశం ఉంటుంది. ప్లస్ డిక్లైన్ అయినప్పుడు 24,000 ఆ ప్రైస్ లెవెల్స్ కనిపిస్తే ఆబ్వియస్లీ అక్కడ ఇంకొద్ది ఎక్కువ తీసుకోవచ్చు, 20% 30% తీసుకుంటే బెటర్. అంటే ఒక ఈక్వేషన్ చెప్తారు, క్రూడ్ ఆయిల్, బంగారము, డాలర్, ఈ మూడు ఇంటర్ రిలేటెడ్ అని చెప్తారు. క్రూడ్ ఆయిల్ కూడా పరిస్థితి బాగోలేదంటున్నారు, పడే అవకాశం ఉందంటున్నారు. రెండో వైపు డాలర్ యూరోజోన్తో స్ట్రాంగ్ అవుతుందా లేదు. మూడో వైపు చెప్తున్నారు ఎకానమీ ఒకవేళ మన దేశం ప్రధానమంత్రి మోడీ ఒకవేళ సంస్కరణలు ఇంకా వేగవంతం చేస్తే రూపీ కూడా బలపడుతుంది అంటున్నారు. క్రూడ్ ఆయిల్ తగ్గి బంగారం ఒకవేళ రూపీ బలపడితే పరిస్థితి ఎట్లా ఉంటుంది? బంగారం ఇంకా తగ్గుతుందా? క్రూడ్ ఆయిల్ అయితే ఫస్ట్ థింగ్ మనం చూడాల్సింది ఏంటంటే నెక్స్ట్ ఒక 4-5 ఏళ్ల వరకు $80 పైకి వెళ్ళడం చాలా కష్టం అండి. ఎందుకంటే మనకి షేల్ ఆయిల్ ప్రొడక్షన్ అవుతుందో అది దాని కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ $70-60 యావరేజ్ ఉంది. సో వెన్ ఎవర్ ప్రైస్ $60 అబోవ్ వెళ్ళిపోతే ఇమ్మీడియట్గా ఆ ప్రొడక్షన్ స్టార్ట్ అవుతుంది. కాబట్టి అట్లీస్ట్ నెక్స్ట్ 1 or 2 ఇయర్స్లో మనం $85 పైన క్రూడ్ ఆయిల్ చూడం. సో 60 to 40 అనుకోండి, ఈ యావరేజ్లోనే క్రూడ్ ఆయిల్ ఉంటుంది, పెద్దగా చేంజెస్ ఉండకపోవచ్చు. సో క్రూడ్ ఆయిల్ ప్రైస్ వీక్గానే ఉండే అవకాశం ఉంది. ప్లస్ ఇరాన్ న్యూక్లియర్ డీల్ కనుక అయితే ఇంకా ఫర్దర్ డిక్లైన్ అయ్యే ఛాన్స్ ఉంది. నెక్స్ట్ రూపీ పరంగా వస్తే రూపీ మన ఎకానమీ ఎంత స్ట్రాంగ్గా ఉన్నా మరీ స్ట్రెంగ్త్ అయితే అవ్వకపోవచ్చు, ఎందుకంటే డాలర్ ఇండెక్స్ బాగా గెయిన్ అవుతుంది కాబట్టి. మోస్ట్లీ రూపీ మనకి 62 నుంచి 65-66 లెవెల్స్, ఈ లెవెల్స్ మధ్యలోనే ఉంటుంది. బాటమ్ సైడ్ 61 అనుకోండి, అప్ సైడ్ 65-66, ఈ బ్రాడ్ రేంజ్లోనే ఉండే అవకాశం ఉంటుంది. మొత్తానికి దీని ఇంపాక్ట్ రూపీ స్టేబుల్గా ఉంటుంది అంటున్నారు, అదేవిధంగా క్రూడ్ ఆయిల్ కూడా స్టేబుల్గా ఉంది అంటున్నారు. క్రూడ్ ఆయిల్ రెండు కొద్ది స్టేబుల్, ఓవరాల్ లాంగ్ టర్మ్ చూసుకుంటే స్టేబుల్గానే ఉండే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఇవి ఉన్నప్పుడు గోల్డ్ పరిస్థితి ఏంటి? గోల్డ్ ఈవెన్ ఈ రెండు కొద్దిగా స్టేబుల్గా ఉన్నప్పుడు క్రూడ్ ఆయిల్ ఆబ్వియస్లీ కొద్దిగా స్టేబుల్గా ఉంటే మనకి కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ కానీ, ఎందుకంటే దాదాపు ఎనీ మైనింగ్ ఎనీ ఈవెంట్ తీసుకోండి మనకి ఎనర్జీ రిలేటెడ్ క్రూడ్ ఆయిల్తోనే లింక్ అయి ఉంటుంది. సో ఆబ్వియస్లీ క్రూడ్ ఆయిల్ ప్రైస్ తక్కువ ఉంటే మనకి మైనింగ్ కాస్ట్ కానివ్వండి, ట్రాన్స్పోర్ట్ కాస్ట్ కానివ్వండి, ఇవన్నీ తగ్గుతాయి. సో ఆబ్వియస్లీ గోల్డ్ ప్రైజెస్ కూడా కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ కూడా తగ్గే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటుంది అనమాట. సో ఆబ్వియస్లీ వెన్ గోల్డ్ ప్రైజెస్ ఇంటర్నేషనల్ మార్కెట్ తగ్గితే మనం 90%, 99% దాదాపు ఇంపోర్ట్ చేసుకుంటాం కాబట్టి మన దగ్గర కూడా ఆ ఇంపాక్ట్ ఉండే అవకాశం ఉంటుంది. రూపీ అదే టైంలో కొద్ది స్టేబుల్ ఉంటే మనకి దాదాపు ఆ ప్యారిటీ అనేది మనకి ఇంతకుముందు చాలాసార్లు ఏమైందంటే ఇంటర్నేషనల్ మార్కెట్లో $800 పడ్డా కానీ రూపీ $6-7 వీక్ అయ్యేసరికల్లా మనకు ఆ ఇంపాక్ట్ కనపడలేదు. నెక్స్ట్ 3-4 మంత్స్లో ఆ ఇంపాక్ట్ మనకు కనపడే అవకాశం ఉంటుంది. ఇంటర్నేషనల్ మార్కెట్లో కూడా పడి మనకి రూపీ కూడా కొద్దిగా స్ట్రాంగ్ ఉండే అవకాశం ఉంది. కాబట్టి ఇండియన్ మార్కెట్లో కొద్దిగా డిక్లైన్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి గోల్డ్ ప్రైజెస్. అంటే మామూలుగా ఓవరాల్గా ఇంపాక్ట్ గోల్డ్ ప్రైస్ మీద తగ్గేది 2,000 అనుకుంటే, ఒకవేళ రూపీ స్ట్రాంగ్ అయింది అనుకోండి, దాని ఇంపాక్ట్ కలిపితే మొత్తానికి ఒక $3,000 10 గ్రాముల బంగారం మీద తగ్గే అవకాశం ఉందంటారా? 2,000 నేను రూపీ ఆల్రెడీ ఇంక్లూడ్ చేసుకునే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. రూపీ ఇంపాక్ట్ ఆల్రెడీ ఇంక్లూడ్ చేసుకుని 2,000 నుంచి 2,500 మ్యాక్స్ ఆ లెవెల్స్. ఎందుకంటే ఇంకోటి ఏంటంటే మనకి గోల్డ్ మీద స్టిల్ మనకి ఫ్రీగా ఇంపోర్ట్ చేసుకునే అవకాశం లేదు, ఇంపోర్ట్ కర్వ్స్ ఉన్నాయి మనకి. సో దానివల్ల లోకల్ ప్రీమియమ్స్ అనేది కొద్దిగా ఉండే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. మనకి ప్రతిసారి ఏంటంటే ఇంటర్నేషనల్ మార్కెట్లో సప్లై అవన్నీ బాగున్నా కానీ ఇండియన్ మార్కెట్లో కొద్దిగా పైకి ఉండడం ఏంటంటే లోకల్ ప్రీమియమ్స్. ఆ లోకల్ ప్రీమియమ్స్ ఆబ్వియస్లీ జ్యువెలర్స్ అసోసియేషన్ కానీ వీళ్ళ చేతుల్లో ఉంటుంది. మనం లాస్ట్ టైం ఎప్పుడైతే గోల్డ్ భారీగా డిక్లైన్ అయిందో $1,100 నుంచి $1,200 దాకా ఇంటర్నేషనల్ మార్కెట్లో పడినప్పుడు మనం చూసాం 2-3 రోజులు దాదాపు గోల్డ్ జ్యువెలరీస్ ముందు క్యూలు కట్టున్నా కానీ అమ్మలేదు. చెన్నైలో 2 రోజులు బంద్ చేశారు జ్యువెలరీ షాప్స్. అది అంటే వాళ్ళు అల్టిమేట్గా కంట్రోల్ వాళ్ళ దగ్గర ఉంటుంది కాబట్టి ఫిజికల్ కంట్రోల్ ఇంపోర్ట్. అంటే మామూలుగా జ్యువెలర్స్ తగ్గినప్పుడు అమ్మరు, ఒకవేళ పెరిగినప్పుడు మాత్రం ఇమీడియట్గా రేట్ పూర్తిగా ఆపడానికి అయితే ఛాన్స్ లేదు. కానీ లాస్ట్ టైం మనం చూసాను ఒకటే 2-3 డేస్లో మనకి ఎప్పుడైతే దాదాపు 20% బాగా డిక్లైన్ అయిందో ప్రైసెస్. అట్లీస్ట్ నాకు తెలిసినందుకు చెన్నైలో అయితే అట్లీస్ట్ ఒక రోజు మొత్తం షాప్స్ బంద్ చేశారు. థ్యాంక్స్ అండి వంశీ గారు, థ్యాంక్స్ గోల్డ్ మీద మీ సలహాలు అందించినందుకు. ఇది గోల్డ్ మీద స్పెషల్ డిస్కషన్.
బంగారం కొనాలనుకునేవారు ఒక 3 నెలలు ఆగితే మంచిది అన్నది ఎనలిస్టుల సూచనలు. దాదాపు 1500 నుంచి 2000 రూపాయలు 10 గ్రాముల బంగారం మీద బంగారం ధర తగ్గుతుందన్నది ఎనలిస్టుల అభిప్రాయం. స్టే ట్యూన్ టు V6 న్యూస్ యాజ్ ఇట్ ఈస్.